నా పేరు సుధీరు. మా మమ్మీ గారి పేరు మరియమ్మ. పెనుగొండ మరియమ్మ. మా వైఫ్‌కి డెలివరీ విజయవాడ అయింది. విజయవాడ అయితే అక్కడ మా వైఫ్ దగ్గరికి మా మా అమ్మగారొచ్చి నాకు ఇలాగా బాగుంటలేదు, ఇలా గొంతుకు దిగట్లేదు అంటే, మాకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో తెలిసిన మా అత్తగారు ఉంటే ఆమెకి ఫోన్ చేసి ఇలాగా మా మమ్మీ గారికి గొంతుకు దిగట్లేదు, కొద్దిగా చూపిస్తారా డాక్టర్ గారికి అంటే రమ్మన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే వారం రోజులు టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత వారం ఒక రోజున ఎండోస్కోప్ చేసేటప్పుడు ఎండోస్కోప్ చేసి ముక్క తీసి పైకి పంపించారు. పైకి పంపించిన వారం రోజులకి మీ అమ్మగారికి గొంతు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నది అని చెప్పారు. నా పేరు ప్రియాంక. మా అత్తయ్య గారి పేరు చిన్మయి. అయితే ఆ విషయం తెలియంగానే మా ఆయన బాగా ఏడ్చేశారు ఫోన్ చేసి. అయితే అత్తయ్య గారికి చెప్పమాకు, అత్తయ్య గారు భయపడతారు. ఇంటికొచ్చినా కూడా ఏం చెప్పకు, సైలెంట్‌గా ఉండు, ఏం తెలియనట్టు ఉండు అని అన్నారు. ఇంటికొచ్చారు. 2 నెలలు ట్రీట్మెంట్ చేశారు. 2 నెలలు ట్రీట్మెంట్ చేసి కీమోలు అవి పెట్టి 2 నెలల తర్వాత రండని పంపించారు. పంపిస్తే 2 నెలల తర్వాత వెళ్ళిన తర్వాత ఆ గడ్డ కరగలేదు. కీమోలు పెట్టినా కరగలేదు. ఇంకా పెరిగింది. దానికి ఆపరేషన్ చేస్తాను, సొల్యూషన్ వద్దని అని చెప్పారు డాక్టర్ గారు. అది చెప్తే మాకు ఆపరేషన్ చేసే ముందు సంతకాలు పెట్టమన్నారు. సంతకాలు పెట్టమంటే ఏదన్నా అవుతే మా వల్ల కాదు అని చెప్తే మాకు చాలా భయమేసింది. భయమేసి మేము చాలా దిగులుతో, దుఃఖంతో ఉండిపోయాం. ఇంకా వెంటనే ఆపరేషన్ వద్దు, ఏమొద్దు అని ఇంటికి తీసుకొచ్చేస్తే మా పెద్ద మామయ్య గారు వాళ్ళ పిల్ల హైదరాబాద్‌లోనే ఉంటది. అయితే విన్నదంట పునర్జన్ హాస్పిటల్ గురించి. పలానా చోట ఉందంటే మా పెద్దన్నయ్య వీళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ కనుక్కుంటే, ఇక్కడికే రావసరం లేదమ్మా, విజయవాడలో కూడా బ్రాంచ్ ఉన్నది, అక్కడ చూయించుకోండి అంటే ఇక్కడికి వచ్చినాక చూసుకుని వెళ్తే మెడిసిన్ రాశారు. అది రాసినాక అవి వాడుతుండగానే చాలా రికవర్ అయ్యారు అత్తయ్య గారు. ఇదివరకు మీద ఇప్పుడు చాలా బెటర్. అక్కడికి వెళ్ళిన డాక్టర్ గారు మంచి ధైర్యం ఇచ్చారు. మీ అమ్మగారికి ఏమవ్వదు, నెల నెల వచ్చి మందులు తీసుకెళ్ళి క్రమం పద్ధతిగా వాడండి. పేషెంట్‌కి ఏ ఇబ్బంది ఉన్నా ఎమర్జెన్సీ ఫోన్ చేసి మేము కాళ్ళు అందుబాటులో ఉంటామని చెప్పారు. పునర్జన్మ మందులు వాడటానికి చాలా బెటరు. మా అమ్మగారు మాకు దక్కిందని చాలా సంతోషంతో ఉన్నాము. ఏ దిగులు లేదు. చాలా పవర్‌ఫుల్ అయింది. ఆమెదే తినగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, సంతోషంగా ఉంటుంది. మాకు ఆ పునర్జన్మ మళ్ళీ మా అమ్మగారికి జన్మించిందని కోరుకుంటున్నాను. ఫైనల్‌గా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ పునర్జన్మ మందులు మాకు చాలా ఉపయోగపడ్డాయి. మా అమ్మగారిని మాకు దక్కేలాగా చేసింది. ఆ హాస్పిటల్‌కి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.